స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జెడ్పీ హైస్కూల్ దర్గామిట్ట నందు 10th క్లాస్ పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్ 23 మందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 1,15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థి శ్రీ నెడమానూరు నాగేశ్వరరావు స్పందన ఫౌండేషన్ చైర్మన్ సౌజన్యంతో స్పందన ఫౌండేషన్ జిల్లా కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. స్పందన ఫౌండేషన్ అనేక రకమైన సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటుంది. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వాటర్ ప్లాంట్స్ కానీ, విద్యార్థులకి బుక్స్ కానీ, టాయిలెట్స్ కానీ ఏ రకంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అనేక రకమైన సేవా కార్యక్రమాలు 2007 నుంచి ఈ కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతున్నాయని కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, పద్మప్రియ ఫైనాన్స్ అధినేత శ్రీ గడ్డం రత్నం చౌదరి, డాక్టర్ శ్రీనివాస్ కుమార్, శ్రీ జ్యోతి, కామాక్షి, నలుబోలు బలరామనాయుడు, చిలక ప్రవీణ్ కుమార్, స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య, సాయి సునీల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డు కార్పొరేటర్ శ్రీ చెక్క అహల్య గారికి, అలాగే ఈ క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీ దొడపనేని రాజానాయుడు గారికి, అలాగే మన ఎంబీఓ గారికి, డిఈఓ గారికి, డిప్యూటీ డిఈఓ గారికి, అందరికీ కూడా స్టేజీ మీద ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. టాయిలెట్స్ నిర్మించడం జరిగింది, అదేవిధంగా వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా గతంలో నేను కార్పొరేటర్గా ఇక్కడ ఉన్నప్పుడు మేము కూడా ఈ స్కూల్కి అన్ని విషయాల్లో కూడా చాలా తోడుగా ఉండి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మేము చాలా బాగా చేశాము. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అప్పుడు అన్నీ కూడా ఈ స్కూల్స్కి సంబంధించిన ఏ విషయాలు కావాల్సినా కూడా మన స్కూల్ హెడ్ మాస్టర్స్, టీచర్స్ ఎక్కడ సమస్యలు తెలియజేసినా కూడా మేము స్పందించి అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఒక మంచి ఎమ్మెల్యేగా మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ చాలా అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఆయన అంత కృషివలుడు కాబట్టి, పట్టుదల గల వ్యక్తి కాబట్టి ఆయన 3వసారి కూడా మన నెల్లూరు రూరల్ ప్రజలాన్ని ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. ఇవాళ నెల్లూరు రూరల్ అభివృద్ధి కోసం ఆయన అసెంబ్లీలో ఆయన గడవ వినిపించి ఈ రూరల్ అభివృద్ధిని కూడా చాలా ముందుకు తీసుకుపోతాడని నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గిరిధర్ రెడ్డి గారు అన్నకు తగిన తమ్ముడుగా ఆయన ఎప్పుడు కూడా శ్రీధర్ రెడ్డి గారికి తోడుంటూ అన్ని సమస్యల్లో కూడా శ్రీధర్ అన్న కన్నా కూడా ముందు గిరన్న స్పందిస్తూ సమస్యలను కూడా పరిష్కారం చేస్తున్నారు. కాబట్టి మనకి ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. పిల్లలు మీరంతా కూడా అందరూ చదువుకోవాలి. ఇవాళ ఏదైతే మెరిట్ స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి 5,000 వంతున మన స్పందన ఫౌండేషన్ వారు ఇస్తున్నారు. ఇది ఏదైనా కూడా మీకు ఆర్థికంగా దోహదపడుతుంది. కాబట్టి అదేవిధంగా భవిష్యత్తులో కూడా వాళ్ళు మరిన్ని కార్యక్రమాలు చేసేదని కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. జిల్లా విద్యాశాఖ స్కూల్స్కి సంబంధించి ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా ఈ స్కూల్ నుంచి చాలా కార్యక్రమాలు దాదాపు 20-30 సార్లు ప్రారంభించినాం. మధ్యలో ఒక 14-15 నెలల గ్యాప్ వచ్చింది తప్పితే అంతకంటే ఏం లేదు. చాలా సంతోషం ఈ స్కూల్ రావడం కూడా. ముఖ్యంగా ఈ స్కూల్ని చూసినప్పుడు ఇక్కడ చదవకపోయినా కూడా ఇక్కడేదో మేము చదివినట్టు ఆ వాతావరణం, అధ్యాపక సిబ్బంది కానీ మీరు చూపించే అభిమానం, ఆప్యాయత ఎప్పటికి కూడా మర్చిపోలేంది. అదేవిధంగా ఇప్పుడు చేసిన కార్యక్రమం స్పందన ఫౌండేషన్ వారు ఈ స్కూల్లో చదివి అంచెలంచెలుగా ఎదిగి ఎన్ఆర్ఐలుగా ఉంటూ వారందరూ కూడా మర్చిపోకుండా నాగేశ్వరరావు గారి అధ్యక్షతన స్థానిక జిల్లాలోకి ఉన్న కార్యదర్శి సురేంద్ర గారు, మిగతా చాలామంది సభ్యులందరూ కూడా, పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి తిరిగి స్కూల్కి ఏదో ఒకటి చేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో, బహుశా మీకు అందరూ కూడా తెలుసు, ఎవరు కూడా ఈ రోజుల్లో తీసుకోవడం కానీ ఇచ్చే చాలా తక్కువ. కానీ అలా కాకుండా దాదాపు 2007 నుంచి కూడా వివిధ కార్యక్రమాలు, దాదాపు 17 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు ఈ స్కూల్కి సంబంధించి పూర్వ విద్యార్థులు చదువుకున్న వారు చేయడం మీకు అదృష్టంగా భావించాలని కూడా, వారందరినీ కూడా మనందరం అభినందించాలని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న నాగేశ్వరరావు గారికి కానీ మిగతా పెద్దలందరూ కూడా సభ్యులు చాలా మంది ఉన్నారు, వారికి
వీటన్నింటిని కూడా కోఆర్డినేట్ చేస్తున్న సురేంద్ర అన్న గారికి కానీ, ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి తరఫున ఈ స్కూలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నందుకు మాకు కూడా అదృష్టంగా భావిస్తూ మీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడింది. చాలా కార్యక్రమాలు కూడా తీసుకోబోతున్నారు. ఈరోజు కిట్ల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు కూడా పిల్లలకు ఉపయోగపడే తీసుకోబోతున్నారు. స్కూల్స్కి కానీ మీకు కానీ ఇవన్నీ కూడా త్వరలో కూడా మీకు తెలియపరుస్తారు. ఇలాంటి కార్యక్రమాలకు పిలిచి మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ స్కూల్కి సంబంధించి కానీ ఏదున్నా కానీ, స్పందన ఫౌండేషన్కి సంబంధించి కానీ ఏదున్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యుల గారి తరఫున మీకు అన్ని విధాలా కూడా ఏ అవసరం వచ్చినా కూడా మేము చేయగలిగిన తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ, మరొక్కసారి స్పందన ఫౌండేషన్ వారికి, నాగేశ్వరరావు గారికి కానీ, మిగతా సభ్యులకు కానీ, జిల్లా కార్యదర్శి సురేంద్ర గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఈ జడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, మిగతా అధ్యాపక సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.